బడ్జెట్ రాబోతుంది కాబట్టి మీరు ఈ రంగంలో చాలా విశేష అనుభవం ఉన్న వ్యక్తిగా 3 ట్యాక్స్ సేవింగ్ టిప్స్ పబ్లిక్కి ఏమైనా చెప్పగలుగుతారా? ఇది గవర్నమెంట్ కమిటెడ్ టు డిజిటలైజేషన్ అయింది కాబట్టి డోంట్ ట్రై టు ఎవేట్ ద ట్యాక్స్. రైట్, తప్పించుకునే ప్రయత్నం చేయకండి. చేయకూడదు. గ్రేట్ సార్. ఫస్ట్ కండిషన్ అనమాట. ఓకే. సెకండ్, బీ ట్రూ అండ్ ఫెయిర్ విత్ ద డిపార్ట్మెంట్. ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేయకండి. సెకండ్, ఫేక్ క్లెయిమ్స్ చేయకండి. రైట్, గతంలో చేసినట్టు ఇప్పుడు చేయకండి. దానివల్ల మీకు మనశ్శాంతి ఉంటుంది. ఈ ఆలస్యమైన కొద్ది ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అండ్ సమ్టైమ్స్ పెనాల్టీ ఆల్సో. ఓకే. చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. అది భరించడం కష్టమైపోతుంది ఒక్కోసారి. ఎందుకు రిస్క్ తీసుకున్నామా అనిపిస్తుంది. మన గురించి తెలియదు అనుకోవడం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మొత్తం తెలుసు. మీరు అన్నట్టు వీఆర్ ఆల్ అండర్ స్కానర్, అంటే ట్రాన్స్పరెంట్ మోడల్. ఇప్పుడు ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటే ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ వచ్చింది మా రికార్డ్ ప్రకారం, ఇది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేయండి. ఇఫ్ యూ అగ్రీ, say agree. If you don't agree, disagree. Yes. If you disagree, what is the reason, evidence for disagreeing that? అది సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. అవును, క్లియర్. కాబట్టి ఇలాంటి వాటిలో ఇంత ట్రాన్స్పరెన్సీ వచ్చిన తర్వాత కూడా నేనేదో చేస్తాను తప్పించుకుంటాను మాత్రం అవకాశం ప్రయత్నం చేయకండి. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్. ఓకే. గోల్డ్, సిల్వర్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే స్టాక్కి సంబంధించి సెబీ ఇలాంటి నిబంధనలు అవన్నీ ఉన్నా కూడా దానిలో కూడా పెట్టుబడులు పెట్టి నష్టపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సరైన డైరెక్షన్ లేదు. అంటే మరి దీనికి ఒక కంట్రోల్ ఉండాలి కదా సార్? ఒకటి ఏంటంటే మన పర్సనల్గా కూడా మనం ఏం ఆలోచించాలంటే, ఎవరు ఆఫర్ ఇస్తారు, నేను 1 yearలో 100% ఇస్తాను, 2 yearsలో 100% ఇస్తాను, అలాంటి వాళ్ళని చూసి పెట్టకూడదు. రైట్. బట్ మీరు ఎవరితో ఇన్వెస్ట్ చేస్తుంటారో సెబీ రిజిస్టర్డా కాదా అని చూడాలి. కొన్ని ప్రొడక్ట్స్ అంటే ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి, లేకపోతే ఏరోనాటిక్స్లో కానివ్వండి, కొన్ని ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్లో సిల్వర్ కాంపోనెంట్ ఇస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఆల్టర్నేటివ్ సమ్ అదర్ వాల్యూడ్ ప్రోడక్ట్, మేబీ ప్లాటినం లైక్ దట్. దానివల్ల సిల్వర్కి కొంచెం డిమాండ్ పెరగడం జరుగుతుంది. కాబట్టి సిల్వర్ ఎప్పటికి కూడా ఫ్యూచర్లో మంచి కమాడిటీ, ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఇన్వెస్ట్ చేయండి. కానీ గోల్డ్ మాత్రం స్పెక్యులేటివ్ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ దట్ మచ్ ఇన్కమ్ ఎర్నింగ్ వాల్యూ పెరిగే అవకాశం లేదు గోల్డ్లోకి వచ్చి.